ఇదైతేనే ఆడు. హలో ఎవ్రీవన్, మిడరం పార్ట్ 1 చూసేసారు కదా, ఇప్పుడు పార్ట్ 2 చూసేయండి. చిన్న మా పెళ్లి కోసం కింద మీద పడి లైన్లో అయితే వెళ్ళిపోయాము. మంచిగా దర్శనం అయింది. ఇంకా గుడి బయటికి వచ్చేస్తున్నాము. ఎగ్జిట్ లైన్లో పెద్ద నూకడం అది ఇది లేదు, కానీ నాన్ స్టాప్ వాకింగే అనమాట. మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి జంపంగబాగు నుంచి లైన్గా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం, ఎక్కడ ఆగకుండా. కొంచెం ఎండ కూడా కొడుతుంది, సో అలసిపోయినాం. ఏమైనా తిందామా అని చూసేసరికి ఇక్కడ కీరా దోశ కనిపిస్తే అట్లీస్ట్ ఏదన్నా తిందాము అని చెప్పి బ్రేక్ తీసుకొని ఈ కీరా దోశ అయితే తిని స్టార్ట్ అయినాము. సూర్యనగరం సంబమ్మ హైదరాబాద్ హయత్ నగర్ తప్పిపోయి ఇక్కడ గద్దెల దగ్గర ఉన్న తప్పిపోయిన వ్యక్తుల శుభ్రం వద్ద ఉంది. వారి కోసం సుజాత ఎదురు చూస్తున్నారట. ఫోన్ కలగట్లేదమ్మా, నువ్వు ఎక్కడ ఉన్నా తప్పిపోయిన వ్యక్తుల శుభ్రం గద్దె. ఇంకా రిటర్న్ వెళ్తుంటే మా షాపింగ్ స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ ఇక్కడ క్యాప్స్ కనిపించింది, క్యూట్గా అనిపించింది. మా పాపకి తీసుకుందామని ఈ క్యాప్ అయితే తీసుకున్నాం. మా పాపకి కొంచెం హెడ్ సైజ్ అయితే అప్పుడు పెద్దగా ఉండే, కానీ ఇప్పుడైతే కరెక్ట్గానే వస్తుంది. మమ్మీ వాళ్ళు ఇంకేమైనా తీసుకుందామా అని చూస్తున్నారు. మా బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకుందామా అని చూసి ఆయనే తీసుకోదామా అని చెప్పి తీసుకెళ్ళి చూపిస్తే ఇది కావాలంటాడు, అది కావాలంటాడు, అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, అన్నీ కావాలంటాడు. ఏది బాగుందంటే అది బాగుంది అంటాడు. సెలెక్ట్ చేసుకుంటుండే మా మామయ్య అన్నీ తీసి పట్టుకొని చూస్తుంటే ఆయన కూడా చూస్తున్నాడు. చూడండి ఎంత బాగా చూసుకుంటుండే అన్ని బొమ్మలు. అడిగితే ఇక ఈరోజు తెల్లారు అరే మమ్మీ అబ్బాయి ఇక్కడ చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి. అబ్బాయి ఈ బొమ్మలన్నీ నా దగ్గర ఉంటే ఎంత బాగుండో. ఏమంటుండే నేను కూడా ఇట్లా షాప్ పెట్టుకోవాల్సి వస్తుండే. ఇంకా చాలా థింగ్సే కొన్నాము. కొన్ని ఇంకా నడక స్టార్ట్ చేసి ఆ ఎండలో నడిచి అరిపాదాలు అయితే ఇట్లా నొప్పులు లేచినాయి. ఇంకొక అడుగు కూడా వేయలేను అంటే ఇంకా మా ఆయన ఆపి ఇక్కడ గోలేసాడని ఇప్పించిండు. ఈ క్యాప్ మా బాబుకి పెట్టేసినాము. మా బాబు హెడ్ సైజ్కి కరెక్ట్ ఉన్నది. ఇప్పుడైతే ఆయనకి పెడితే జెర్సేపు ఆయన ఆడుకొని తర్వాత నాకు ఇచ్చిండు. నేను చేతిలో పట్టుకొని ఆ క్యాప్ని ఇంకా నా తల మీద పెట్టుకొని ఎండ కుడుతుంది కదా అని ఎత్తిగానే అట్లా. జనాలు చూడండి ఇక్కడ అన్ని మూటలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్టే అనేది ఉండదు కదా, అన్నీ వాళ్ళతో తెచ్చుకుంటారు. షెల్టర్కైనా పక్క బట్టలు, వంట సామాన్లు అన్నీ తెచ్చుకోవాల్సిందే. సో మూటలు ముళ్ళలు అన్నీ ఎత్తుకొని చేస్తూనే ఉంటారు వాకింగ్. ఈసారి నేను ఇక్కడ ఈ బాల్స్ చూసిన, పైన కట్టిన బాల్స్ కనిపిస్తున్నాయా, అవి మంచిగా పెట్టినారు. అంటే పార్కింగ్ ఏరియాస్ లెక్క పెట్టినారు. ఒక ప్లేస్కి ఏరియా పార్కింగ్ 1, పార్కింగ్ 2, పార్కింగ్ 3 అట్లా. మనం ఎక్కడున్నా సరే పార్కింగ్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఒకవేళ తప్పిపోయినా కూడా ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని ఆ బాల్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. నా ఫోన్ మామయ్య దగ్గర ఉంటే వాళ్ళు ఫోటో దిగుదామని ట్రై చేస్తున్నారు. వీడియో వస్తున్నారా? నాని మేమందరం అలసిపోతే పాపం మా పెద్దత్తమ్మకి పడ్డది డ్యూటీ.
వస్తుంది అక్కడ. మేము బయటికి వెళ్ళినప్పుడు మా పాపని మా మామయ్య ఆడిస్తున్నాడు ఎత్తుకొని. ఇప్పుడేమో మా బాబు అనమాట, ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు. గురువారం రోజు సమ్మక్క తల్లి గద్దెక్కుతుంది అని అంటారు. ఇప్పుడు అదే చూడడానికి అందరు వెళ్తున్నారు. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఏమవుతుందో. అందరు అయితే ఉరుకుతూనే ఉన్నారు ఆ రోడ్డు మీదకి. అమ్మో ఇప్పుడు వాళ్ళు గంత కొనాకి నుంచి వెనకకు పడితే ఎట్లుంటది? ఆ ప్రాసెస్ అయిపోగానే ఒకటేసారి జనాలు ఎట్లా రిటర్న్ అవుతారో చూడండి. గుప్పని వచ్చేస్తారు అందరు ఒకటేసారి. మేము రిటర్న్ అయిపోయినాం జల్దీన. ట్రిప్లో మాత్రం మేమైతే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాము. మంచి ఆడుకోవాలి, మమ్మీని పని చేసుకొని ఇవ్వాలి. ఇంకా రేపు రేపు మంచిగా పని చేసుకొని ఇవ్వాలి, మంచిగా ఆడుకోవాలి. చేపట్టుకో 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 బేబిశాలి, బేబమ్మ, బేబీ తల్లి. పద్దమ్మా అరే మళ్ళీ ఇలా రా. నేను పోతాను వచ్చిన కావాలా నీకు? మమ్మీ వచ్చిన కావాలా? బంగారు తల్లి వచ్చిన కావాలా? మంచిగా ఆడుకో, ఏడవకుంటా. అమ్ములు తల్లి ఫస్ట్ డే జంపన్న వాగుకి వెళ్ళిన రోజు మా మనుషులని జంపన్న వాగులో పారేసుకున్నాం. అవి తెచ్చుకున్నామని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం. మస్త్ ఎంజాయ్ చేసినాం మనస్ఫూర్తిగా వాగులో. మా ఆటలన్నీ ఆల్మోస్ట్ అయిపోయాక అప్పుడు ఫోన్ బయటికి తీసిన వీడియోస్ తీద్దామని చెప్పి. మమ్మీ రాదా అయిపోయిందా? ఇతన్ని చూడండి, ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే మేము ఫోటోలు దిగుతుంటే అతను వెనక నుంచి మెల్లగా వచ్చిండు. లాస్ట్ ఫోటోలో ఇలా దిగాడనమాట. దిగి ఇంకా ఒక జంప్ చేసి నేను కూడా ఫోటోలో పడ్డా అని ఇంకా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. క్రేజీ కదా, నేను కూడా అట్నే చేసా ఒక్కొక్కసారి. నీళ్ళు చల్లగా ఉండే ఇంకా పాపం తడపలేదు. బయట వేడి నీళ్ళు ఉంటే అవే పోసినాము. సిటీలోకి ఎంటర్ అయినాక కూడా చాలా బండ్లు కనిపించినాయి మేడారం నుంచి వచ్చేటివి.
చాలా బండ్లు బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తారు. చాలా దూరం నుంచి వస్తారు ఈ ప్లేస్కి అయితే, మేడారంకి. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు రామప్ప కూడా వెళ్ళినాం. వెల్కమ్ టు అనదర్ ఫేమస్ ప్లేస్ రామప్ప. ఇక్కడ చూస్తే చాలా మంది మా లెక్కనే వచ్చినారు మేడారం నుంచి రామప్పకి. అంటే హైదరాబాద్ వరంగల్ వాళ్ళకి దగ్గర అనమాట కొంచెం, అందుకని వచ్చి ఇది కూడా చూసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఆగినాక మా బండికి చిన్నగా ప్రాబ్లం వచ్చింది, బట్ పర్లేదు, వెళ్ళేటప్పుడు చేయించుకొని వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి పడే స్టేజ్ అనమాట. అసలు గుడి ఓపెన్ ఉంటుందో లేదో అని డౌట్ పడుకుంటూ వెళ్ళినాం. బట్ మాలాగా చాలామంది వచ్చినారు అని చెప్పి ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేసినారు. 6 o'clockకి బంద్ చేసి గుడిని 7 వరకు ఉంచినారు. ఇక్కడే టైం ఉండే కొన్ని వీడియోస్ చేసిన. ఇంకా లోపలికి వెళ్ళినాకైతే మా పాప ఏడుపు స్టార్ట్ చేసింది. ఒక్క వీడియో కూడా తీయలేదు, జస్ట్ ఫొటోస్ దిగి వచ్చేసినాం. ఇక అక్కరా మనం ఆడుకున్నాం, బట్ ఆడుకున్నాం. ఏ జుడు జుడు వీడియో ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.